చెప్పండి సార్, ఇప్పటివరకు మీరు గతంలో కూడా ప్రభుత్వం అనేక సార్లు కలెక్టరేట్కి పిలిపించింది, మాట్లాడినరు, ఇంత మీకు ఇస్తామని చెప్పి నమ్మకం కలిగేట్టు మాట్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చేతులు ఎత్తేస్తున్నట్టుగా ఇప్పటికీ 3-4 సార్లు జరిగింది. అసలు ఏం జరుగుతుంది? అసలు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందా లేదా? అసలు ఎయిర్పోర్ట్కి ఏమో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అసలు భూములే మేము ఇవ్వలేదు, ఎట్లా చేసుకుంటారన్నది మీరు చెప్తున్నారు. అసలు ఏం జరగబోతుంది? మీ ఆలోచన విధానం ఎట్లుంది? మాకు సరైన రేటు గిట్టలేదు. ఇంతవరకు మాత్రం 12 సార్లు మీటింగ్ పెట్టిండ్రు, పెట్టి కూడా సరైన రేటు గిట్టలేదు. కాబట్టి మాకు 2 కోట్లు గ్యారంటీగా కట్టేవలసిందే. కట్టేంది భూమి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మా బతుకులు పోయి బదట్ల పడ్డాయి. మేము ఈ ఎకరం ఖరీదు కొనబోయి బయట ఎక్కడ కొందామన్నా చుట్టూ పక్కల పొంటి పల్లెటూర్లల్లో ఒక ఎకరం ఖరీదు పెడితే అక్కడ 20 గుంటలు వస్తలేదు, గ్యారంటీ చెప్తాను. అంతేకాని మాకు మాత్రం ఈ బాట కట్ అయింది, రస్తా బాట. ఇక్కడ గుంటూరు వ్యాల్యూమ్ పడిపోయింది, భూమి వ్యాల్యూమ్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళా వ్యాల్యూమ్ వచ్చే మోపుకు ఈ ఉన్న భూమి గవర్నమెంట్లో పోతుంది, ఎయిర్ పోస్ట్లో. కాబట్టి మేము బతకలేకుండా బజార్లో పడ్డాం. మాకు సరైన రేటు కట్టేవలసిందే. 2 లక్షలకు తక్కువ ఇచ్చే పరిస్థితి లేదు, 2 కోట్లకు తక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా ఈ రైతులను మీరు ప్రపంచం మీద ఎవ్వరు కానీ, మినిస్టర్ కానీ, మన ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కలెక్టర్ కానీ తల్లిదండ్రులు లెక్కన. కాబట్టి మాకు సరైన రేటు కనిపించి వీళ్ళ సంతోషపడవలసిందని కోరుతున్నా.